అనుకుంటున్నారా? అందరూ నిశ్శబ్దంగా ఉండండి. మా బడి మనబడి, తెలుగు తల్లికి ఇది వెలుగుల గుడి. మాకిది తెలుగు తల్లి చల్లని ఓడి, అ ఆలు ఈ ఈలు పద్యాలు పాడి సంస్కృతితో పాటు నీరుస్తాము చక్కని నడబడి. నా బడి మా బడి మనబడి. అందరికీ నమస్కారం. మేము శాంటా క్లారాలో ప్రవేశం విద్యార్థులం. మీకోసం ఒక చిన్న నాటకం తయారు చేశాము. మా ప్రదర్శన మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాము. అనగనగా ఒక చిన్న రాజ్యం. ఆ రాజ్యానికి ప్రజలతో పాటు ఒక రాజు, ఒక మంత్రి. అన్ని రాజ్యాలకి వీళ్ళంతా ఉంటారు కదా అంటారా? ఈ కథ మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఈ మంత్రికి ఒక గమ్మత్తైన అలవాటు ఉంది. ఇతను ఏది జరిగినా అంతా మన మంచిగా అంటూ ఉంటాడు. ఇలా అనడం వలన ఒక్కోసారి చిక్కుల్లో కూడా పడుతూ ఉంటాడు. ఒకరోజు రాజు మంత్రి కూర్చొని ఏదో విషయం చర్చిస్తున్నారు. ఇంతలో ఏమి జరిగిందో చూద్దాం. అబ్బా, రక్తం! మంత్రి, అలా చూస్తూ నిల్చోకపోతే కట్టైనా కట్టచ్చు కదా. ఇది చాలా చిన్న దెబ్బ మహారాజా, ఇత్తేనేమైపోతుంది. అయినా ఏది జరిగినా మన మంచికే. దెబ్బ తగలడం మంచిగా అంటావేంటి మంత్రి? చూశారు కదా, అదండి ఆ మంత్రి సంగతి. కాసేపు తర్వాత రాజు మంత్రి కలిసి అడవిలో వేటకి వెళ్ళారు. ఎంతసేపటికి ఒక్క జంతువు కనపడలేదు. చివరికి ఒక జింక కనపడితే దాని వెనుక చాలా దూరం వెళ్ళారు. కానీ అది చేయి జారిపోయింది. అలా అడవిలో తిరిగి తిరిగి ఇద్దరు దారి తప్పారు. ఎక్కడ ఉన్నారో తెలియలేదు. రాజుగారికి కొంచెం ఆకలి కూర మొదలైంది. ఏంటో మంత్రి, ఆ జింక గొడవలో పడి ఈ కారు అడవిలో దారి తప్పాము. నాకైతే ఆకలి కూడా వేస్తుంది. ఇది కూడా మన మంచికే అయి ఉంటుంది మహారాజా. మీరు విచారించకండి. దారి తప్పటం మంచిగా అంటావేంటి మంత్రి? నేను అసలు ఎప్పుడో చెరసాలలో పడేసి ఉండాల్సింది. ఇదిగో ఈ అడవిలో ఈ బావిలో పడి ఉండటమే నీకు తగిన శాస్తి. మంత్రి మీద కోపం వచ్చిన రాజు అతన్ని బావిలోకి తోసేశాక ఒకడు అడవిలో నడుస్తున్నాడు. ఇంతలో అటుగా కొంతమంది ఆదివాసులు వచ్చారు. రాజుగారికి చేతిలో చిక్కాడు. అటుసుడు అవ మనిషిని దారి తప్పిపోయినాడు. సాయం చేద్దాం అంటావా? సాయం ఏంటి? నేనేమో పలికి పనికొస్తాడు అనుకుంటున్నా. అవునవును, నువ్వు చెప్పింది నిజమే. మన దొర చెప్పినాడు కదా, మనిషిని పలికి ఇవ్వాలి అని. అవును, మనిషిని బలిస్తే దేవత కరుణిస్తుంది. చూడ్డానికి రేడులాగు ఉన్నాడు, దొరకి నచ్చుతాడు. భలే భలే
కాడికి తోలుకుపోవడం. బలి మంచి పని చేస్తున్నారు. ఈ మనిషిని బలి ఇచ్చి దేవతని మెప్పిస్తే మనకి ఇంకా ఏ కష్టాలు ఉండవు. జాతర చేసి ఈ మనిషిని సిద్ధం చేయండి. ఆగండి, ఈ మనిషికి ఏదో గాయం ఉన్నట్టుంది. బలి ఇయ్యటానికి మనిషి సంపూర్ణంగా ఉండాలి. ఇతను బలికి పనికి రాడు. ఇడిసేయండి. మంత్రి, నువ్వు చెప్పింది నిజమే. ఈ గాయం నా మంచికే అయింది, లేకపోతే ఈ పాటికి నన్ను బలి పశువునే అయిపోయేవాడిని. నిన్ను బావిలోకి తోసినందుకు నన్ను క్షమించు. క్షమించడం దేనికి మహారాజా? మీరు నన్ను బావిలోకి తోయడం నా మంచికే అయ్యింది. అదేలాగా మహారాజా? అదేలాగా మంత్రి? మీరు నన్ను బావిలోకి తోసి ఉండకపోతే మీతో పాటు కోయ వాళ్ళకి దొరికేవాడని. అప్పుడు ఏ దెబ్బ లేని నన్ను తప్పగా వరిచ్చేసేవారు. అందుకే మీరు నన్ను బావిలోకి తోసి నాకు మంచి చేశారు. అంతా మన మంచికే. అవును మంత్రి, సరిగ్గా చెప్పాం. అంతా మన మంచికే. అంతా మన మంచికే.